నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో మనము తిరుమల తిరుపతి గురించి, తిరుమల కొండ అంటే శ్రీపర్వతం గురించి, ఆ శ్రీపర్వతం మీద వెలిసిన వరాహ వెంకటేశ్వర స్వామి గురించి, శ్రీనివాస వెంకటేశ్వర స్వామి తత్వం గురించి మనము డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం. తుంబురుడు తన భార్య ఆ తీర్థాన్ని విశ్వసించకపోతే ఆమెను శపించాడు. ఆ దోషం పోయింది అక్కడ. కాబట్టి మనకి శాపాది దోషాలు పోతాయి. ఆ తర్వాత మనకి అద్భుతమైనటువంటి భగవంతుణ్ణి పూజించాలనేటువంటి దీక్ష ఏర్పడుతుంది. ఎందుకంటే కోధర్మ సర్వధర్మాణం పరమం ఏమిటి అని అడిగారు. యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరస్సదా. పుండరీకాక్షిని స్తవం చేయాలి, అర్చన చేయాలి, అదే పరమధర్మము అని చెప్పాడు గంగాపుత్రుడు. కాబట్టి అలాంటి భావాలు రావాలంటే తుంగురు తీర్థం, లేదు కాయరసాయన తీర్థం. శరీరం బాగలేకపోతే అక్కడ స్నానం చేస్తే స్వాస్థ్యాన్ని పొందినటువంటి వాళ్ళు. శేషతీర్థం, విష్ణు దాస్యం లభిస్తుంది అక్కడ. ఆదిశేషుడు పినతల్లి వినతకి చేసినటువంటి ద్రోహం, కద్రువ పుత్రుడు కదా, పినతల్లికి చేసిన ద్రోహానికి ఆయన రోసి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి ఆయన తన శక్తిని ఆ తీర్థంగా చేశాడు అక్కడ. కాబట్టి ఆ శేషతీర్థంలో చేస్తే స్వామి దాస్యమే మనకి పరమావధి అని తెలుస్తుంది. అలాగే పల్గొన తీర్థం ఉంది, ఇలా ఒక్కొక్క రామకృష్ణ తీర్థం ఉంది. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క మహిమ ఉంది. ఆయా తీర్థ మహిమలు చెప్పుకోవాలని అంటే మనకి బృహస్పతి వక్త, ఇంద్రస్య శ్రోత. అన్నిటిలోకి మేటి స్వామి పుష్కరిణి అంటారు. అంటే ఆమె పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత వరాహ స్వామిని చూసిన తర్వాతే స్వామిని దర్శనం చేసుకోవాలి అంట. ఆ స్వామి పుష్కరిణి ఎలా ఏర్పడింది, దాని కథ ఏంటి? మీరు గంగకి పుష్కరాలు వచ్చాయండి అంటారు. అంటే పుష్కరుడు ఆ బృహస్పతి ప్రచోదితుడై బ్రహ్మ కమండలం నుంచి ఆయన దగ్గరికి వచ్చినవాడు. ఇప్పుడు ఆయన ఒక్కో నదిలో గంగే యమునే చైవ నర్మదే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాడు, మళ్ళా వెళ్తున్నాడు. ఈయన శాశ్వత నివాసం ఎక్కడ అని ఎప్పుడన్నా ఆలోచించారా? స్వామి పుష్కరిణి. దానికి స్వామిత్వం వచ్చింది, అంటే ప్రభుత్వం వచ్చింది. పుష్కరుడు నిత్య నివాసం చేసేది కాబట్టి స్వామి పుష్కరంలో చేసినటువంటి వాడు ఇంకా గంగాది తీర్థాలు తిరిగక్కర్లేదు. ఎందుకంటే విష్ణు అక్కడ తిరుగుతాడు. దినము 12 నేడు తీర్థ దివసము నీకు జనకుడా అన్నమాచారి విచ్చేయ గదివే అంటే ఎక్కడి నుంచి ఆయన విచ్చేయాలి చెప్పాలి కదా. వాళ్ళు ఆ వంశం వాళ్ళు పాడుతున్నారు. ఉన్నాడు ఆళ్వారులొద్ద, ఉన్నాడు ఆచార్యులొద్ద, కోనేటి దండను తిరిగాడేటువంటి కోనేటి నాథుని దరి నుంచి రావాలి అంటున్నారు వాళ్ళు. అంటే ఈ ఆళ్వారులు ఆచార్యులు ఆ తిరువేంగళనాథుడైనటువంటి శ్రీనివాసుడు రమాదేవితో పాటు ఆ కోనేరు దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి స్వామి అక్కడ ఉన్నాడు. స్వామిత్వం అక్కడ ఉంది. పుష్కర పురుషుడు నిత్య నివాసం, అది మనకు గొప్ప ధన్యతను చేకూర్చేటువంటిది. కాబట్టి ఆ స్వామి పుష్కరిని స్నానం చేస్తే వస్తుంది. ఇంతేకాకుండా సరస్వతీదేవి ఒకప్పుడు శాపం పొందింది. ఒకప్పుడు ఋషి వస్తే లేవలు ఏం చేయాలి, వేళ వేసుకుంటా వాళ్ళు. ఒకవేళ తక్కువ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అలా సమస్య చెప్పడం కాదు, పరిష్కారం చెప్పండి అన్నారు. పండితులకు ఇస్తే వాళ్ళు చెప్పుకుంటారండి, ఇలా అనగానే మానేస్తారు వాళ్ళు. అంటే ఆ పండితులు డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకైనా అన్నాడు శేషాద్రి. అవకాశం ఇస్తే దేవుడి దగ్గరికి ఎవరైనా వస్తారండి. చతుర్ముఖ ముఖాంభోజ కలహంస వధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్ల సరస్వతి అంటారు కదా. ఆ సరస్వతీ దేవత స్వామి పుష్కరిణిగా మారింది అనేటువంటి విషయాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చాడు. పూర్వం నుంచి తపస్సు చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే వెంటనే లేచి నిలబడి తపస్సు చేయాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే కశ్యప ప్రజాపతి ముందు నుంచి తపస్సు చేసే ఋషి సరస్వతీదేవి తన బిడ్డే కదా అని లేవలేదు. వెంటనే కోపం వచ్చి నువ్వు ఏ నదిగా మారి లోకంలో ఉండాలనుకుంటున్నావో ఆ నది అంతరించిపోతుంది. ఇప్పటికే నువ్వు నదిగా ఉన్నావు భూమి యందు, ఇంకా పవిత్రం అవ్వాలని చేస్తున్నావు. ఏది సరస్వతీ పుష్కరాల కోసం. అది పూర్తిగా ఫలాన్ని ఇవ్వదు, నీకు నదీత్వాన్ని నువ్వు పొందవని చెప్పి శపించి వెళ్ళిపోయాడు. వెంటనే సరస్వతీదేవి కన్నీళ్లతో ప్రార్థించింది, ఆయన ఏంటి శాపం, అమ్మా నేను అజ్ఞానంతో ఉన్నాను అని చెప్పి ఆయన రోధించి వెళ్ళిపోయాడు. అప్పుడు వరాహస్వామి వారు అక్కడే ఉన్నారు కదా, ఆయన సరస్వతికి అనుగ్రహించారు, బెంగ పెట్టుకోకు,
నా ముందు ఇక్కడ నువ్వు పుష్కరిణిగా ఉండిపోతావు, సకల విద్యలు కూడా వస్తాయి, సకల విద్యలు కలిగిన వాళ్ళు నీ యందు స్నానం చేస్తారు. ఈ పుష్కరిణికి హారతి ఇచ్చి, శేషహారతిని ఇచ్చి తర్వాత ఎవరైతే భక్తులు అందుకుంటారో నాకు ఇవ్వాలి, తర్వాత వైకుంఠ నగర ఆకారాన్ని పొందినటువంటి ఈ స్వామి పుష్కరిణి స్వరూపానికి హారతి ఇవ్వాలి, తర్వాత ఎవరు భక్తులు కనులకు అద్దుకుంటారో వాళ్ళు అన్ని ధన్యతలు పొందుతారు అన్నారు. అందుకే స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం జాపి త్రయం అత్యంత దుర్లభం అన్నారు. ఇక్కడ స్వామి పుష్కరిణి స్నానము జన్మకి ధన్యత ఇచ్చేది, పుష్కరాలన్నింటికీ మూలమైనటువంటి పుష్కర పురుషుణ్ణి నిక్షిప్తం చేసుకున్న శక్తి కలిగింది, అది స్వామి పుష్కరం. సప్తర్షులు వచ్చారు కదా, వచ్చినప్పుడు ఒక్కొక్కరు కశ్యప మహర్షి ఓ విధంగా, అత్రి మహర్షి ఓ విధంగా దేవుణ్ణి రకరకాలుగా చూసారంట. ఒకరేమో శివుడిగా, ఒకరేమో వెంకటేశ్వర స్వామి, ఒకరేమో గౌరీగా, ఒకరేమో ఇంకొక విధంగా. ఎందుకు అలా చూశారు? వాళ్ళు చెప్పిన శ్లోకాలు ఏంటి? ఇప్పుడు మనకి సహస్రనామాలు రావాలి అని అంటే కారణం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క ఋషి అష్టోత్తర శతనామాలు కానీ ఈ నామాలు రావటం వాళ్ళ దర్శనాలు. ఇప్పుడు తమరు అన్నట్టుగా కశ్యప ప్రజాపతి ఒక రూపంలో దర్శిస్తున్నాడు, అలాగే భృగు ఒక రకంగా దర్శిస్తాడు, అత్రి మహర్షి ఒక రకంగా ఆయన దర్శనం చేస్తున్నారు. ఈ సమయంలో నారదుడు వచ్చాడు. మనకి రామాయణంలో కనిపిస్తాడు, భారతంలో కనిపిస్తాడు, భాగవతాదిలో కనిపిస్తాడు. ఆయన వచ్చాడు అంటే లోక కళ్యాణమే. నారం దదాతీతి నారద, జ్ఞానం వచ్చేట్టు చేస్తాడు. ఇప్పుడు వాల్మీకి దగ్గరికి వచ్చాడు ఆయన. వాల్మీకి అడిగాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. సత్యవాన్ ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు? కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగ, ఎవడు కోప్పడితే దేవతలు కూడా భయపడతారు. ఇలాంటి 16 గుణాలు ఉండేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ లోకంలో అంటే ఉన్నాడయ్యా అని చెప్పి రాముడి గురించి నారదుడు చెప్పాడు. అది గాయత్రి రామాయణం అంటే బాలరామాయణం అంటున్నామే అది. ఆ రామాయణం వాల్మీకి రామాయణానికి ఆధారం. అలాగే భారత రచన చేయాలి, ధర్మ సూక్ష్మాలు చెప్పాలన్నప్పుడు నారదుడే స్ఫూర్తి. అలాగే భాగవతం మనశ్శాంతి లేదు, ఇంత భారతం రాశానండి 1,00,000 శ్లోకాత్మక, నాకు మనశ్శాంతి లేదు అని సరస్వతి నదీ తీరంలో నారదుడు వారు కనిపించినప్పుడు వ్యాసులు ప్రశ్నిస్తే, అంచితమైన ధర్మ చేయం అంతయు చెప్పితివే, అందించుగా అనేది విష్ణు కథలు ఏర్పడ చెప్పితివే అన్న. కొంచెమన్నా విష్ణు కథలు అది మనసుకు పట్టేట్టు చెప్పేవా? ఊరికి ఆ ధర్మం ఈ ధర్మం మనుధర్మం ఇక్ష్వాకు ధర్మాలు ఇవన్నీ చెప్తే ఏం ప్రయోజనం అయ్యా? కట్టు కథలు యహమా పరమా అన్నట్టుగా చెప్పేప్పటికీ ఆ భారత రచనలో ఉండే సారమే భాగవతం. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఇప్పుడు ఆ యొక్క భారత భాగవతాది సారం అంతా కూడా ప్రతిబింబించేటువంటి వెంకటేశ్వరుడుగా ఉన్నాడు. నారదుడు వచ్చినప్పుడు సప్త ఋషులుని ఆయన ప్రశ్నించాడు, కోవా భుంక్తే యజ్ఞఫలం, యజ్ఞఫలాన్ని ఎవరు తీసుకుంటారు అని అడిగాడు. అనేప్పటికీ ఎవరు తోచిన రీతిలో వాళ్ళు చెప్తున్నారు. సప్త ఋషులు వివిధ దైవాల పేర్లు చెప్తున్నాడు. శివుడే అని చెప్పి ఒకరు ఇలా చెప్తుంటే, కాదయ్యా ఏకో విష్ణు అని చెప్పి ఒక ఆయన అంటున్నాడు, ఏకో శివ అని ఒకటి అంటున్నాడు, ఏకో శక్తి అని ఒకటి అంటున్నారు. ఈ ఏకహ ఏమిటి అని చెప్పి అడిగేటప్పటికీ ఆయనకి ఆలోచన వచ్చింది. కాసి భృగు మహర్షి ద్వారా లోక కళ్యాణం జరగాలి అని చెప్పి ఆ ఘటనాపటుడు భృగు ఇక్కడ ఉన్నాడండి. అన్ని ముల్లోకాలు ఎక్కువ మంది ఏమంటున్నారు, దేవేరులను కానీ త్రిమూర్తులను కానీ వీళ్ళనే ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు కదా మీరు. ఒక ఆయనేమో కిటి సరస్వతి, నీల సరస్వతి, జ్ఞాన సరస్వతి, చింతామణి సరస్వతి ఆవిడ కాబట్టి ఆవిడని ఆరాధించాలి అని ఒకళ్ళు అంటున్నారు. కాదు బ్రహ్మగారు వేదాలకు మూలం ఆయన అంటున్నారు. ఇప్పుడేమో మహేశ్వరుడు అంటున్నారు. కాదు లోకమాత పార్వతి, గౌరీదేవత, మంగళదేవత అంటారు. ఒకళ్ళు లక్ష్మి అంటారు, ఒకళ్ళు విష్ణువు అంటారు. మొత్తం అందరినీ పరీక్షించి ముల్లోకాలకి వెళ్ళమనండి భృగు మహర్షిని అన్నారు నారదులు. అంతే ఈయన బయలుదేరంగానే సత్యలోకానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే ప్రార్థన చేశాడు. ముందు తల్లికి ప్రార్థన చేయాలి కదా, అమ్మవారికి ప్రార్థన చేశాడు. అరుణంబైన ఆధరంబులో వశ్యసిద్ధులు దాల్చు భవ్య శక్తి, హైరణ్య గర్భ విద్యా రహస్యము నేర్చు మహిత వేదాకార మంత్రమూర్తి, వలపు పుట్టిన నాటి తొలి ఉషస్సులలోని రాగమ్ములెరిగిన రసిక రాజ్ఞి, ముందు వెన్కలు లేని పురుటి నొప్పులతోడి ప్రకృతి నేలిన బ్రహ్మ పట్ట మహిషి, సార కవిలోక కంఠ ఘంటారవమ్ము రస జగత్ సృష్టికి ఆదిమరంగ సకల సమ్మోహక మహేంద్రజాల విద్య,
నలువ నాయిక నాలోన వెలయుగాక. ఇలా ఆనాడు జరిగినటువంటి ఆ భృగు ప్రార్థనని ఆధునిక కవులు చెప్పారు. ఇలాగా తర్వాత బ్రహ్మ ఆయన పాపం ఈ యొక్క ఫలాలు అంటే భూమిలో ఉద్భవించినవి పక్వం కానివి మాత్రమే తింటాడు బ్రహ్మగారు చతుర్ముఖ. ఆయన ప్రార్థించాడు, ఆయన ఏం స్పందించలేదు. నిరంతరం ఆ పురుష సూక్తాన్ని చదువుతున్నారు, చతుర్వేద శ్రూయమాణమైంది. రేపు యజ్ఞఫలాన్ని అందుకునేప్పుడు బ్రహ్మ నువ్వు కానీ నీ యొక్క వేదనాదానికి అనుగుణంగా తన యొక్క కచ్చెపి అంటే సరస్వతీదేవి చేతిలో ఉండేటువంటి వీణ ఆడతాబేల్లా చాలా మంద్రంగా వెళ్తుంది. అందుకని ఆడతాబేలు పేరు సంస్కృతంలో కచ్చెపి. కాబట్టి ఈ కచ్చెపి రాగాలు వాయిస్తోంది ఆవిడ కానీ వచ్చి యజ్ఞఫలాన్ని తీసుకోరు. కాబట్టి ఓ బ్రహ్మ నువ్వు కలియుగంలో అపూజ్యుడు అయిపో అన్నాడు. అదేంటండి మీకు సందేహం రావచ్చు. ఎప్పుడైనా ఒక ధర్మం చేసినటువంటి వాళ్ళకి, పరమాత్మను స్మరించినటువంటి వాళ్ళకి వేదము మూలం సృష్టికి అది ఆది దీపం, జ్ఞానదీపం. అటువంటి వేదభారతిని ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఇటువంటి శాపమా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నాకు పాఠం చెప్పిన గురువు గారు వచ్చారు, వెంటనే నేను లేచి నిలబడాలా లేదా? గురువు గరియో భగవాన్. ఏ అద్వైతమైనా నాద్వైతం గురు సన్నిధో, నువ్వు నారాయణం నేను నారాయణం లేవనంటే కుదరదు. కాబట్టి కలియుగంలో పరమాత్మ అవతరిస్తున్నాడు అని చెప్పి శ్రీమన్నారాయణ అవతారాన్ని తెలిసినవాడు కనుక బ్రహ్మ తాను అపూజ్యుడైపోలా. ఈ శాపం వల్ల ప్రథమ పూజ్యత ఆయనకే వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు సుప్రభాతంలో తీర్థం తీసుకుంటారు, దాన్ని ఏమంటున్నారు? బ్రహ్మతీర్థం. గోరువెచ్చని పాలు గోపాల సేవించు, నవనీత హారతిని కరుణతో అందుకో, గరిమల బ్రహ్మతీర్థమే మాకు మందు, శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు. సుప్రభాత దర్శనం పాదాలు, అప్పటికి ఇంకా బంగారు పాదాలు తొడగరు కాబట్టి పాదాల నుంచి శిరసాదిగా హారతిస్తారు కదా, దాన్ని విశ్వరూప సందర్శన సేవ అంటారు. ఆ బంగారు పాదాల నుంచి శిరస్సు వరకు అన్నమాట. శుక్రవారం నాడు నిజపాద దర్శనం జరుగుతుంది. కాబట్టి ఆ పాదాలపైన తోమాల ఇత్యాదులు అప్పటికి జరగవు కాబట్టి బంగారు పాదాలు చూసేటువంటి భాగ్యం సుప్రభాతంలో కలుగుతుంది. కాబట్టి సుప్రభాత సేవ. అక్కడ గోరువెచ్చటి పాలు ఇస్తారు, అప్పుడే పితికినటువంటి ఆ నవనీతము, ఆ వెన్నతో పాటుగా ఆ గోరువెచ్చటి పాలు ఇస్తారు. అప్పుడు రాత్రి తిరువారాధన బ్రహ్మగారు చేయాలని నీళ్లను స్వచ్ఛంగా అక్కడ విడిచిపెట్టి వెళ్తారు. ఆ బ్రహ్మ ఆరాధన చేసి వెళ్ళాక అర్చక ఆరాధన ప్రారంభమవుతుంది, వైఖానస ప్రార్థన. కాబట్టి అది బ్రహ్మతీర్థం. కాబట్టి ప్రతి ఉత్సవము బ్రహ్మగారు ముందు చేస్తారు. బ్రహ్మోత్సవం వరకు సంవత్సరంలో 365 470 ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి బ్రహ్మకి ఇది వచ్చింది. అక్కడ బ్రహ్మని అపూజ్యుడని చెప్పించి కైలాసానికి వెళ్ళి అక్కడ ఆయన సంధ్యాతాండవ పండితుడు చూశాడు, ఆయన్ని ప్రార్థించాడు. ఆయన్ని శివుణ్ణి ఎన్ని రకాలుగానో ప్రార్థించవచ్చు. నమశివాయ నమశివాయ అనే పంచాక్షరతో కరళకోట వినీల కంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమశివాయ కాద్రవేయాధిపగ్రైవేయ భూషాయ మధువిత్సఖాయ ఓం నమశివాయ కుంభినీధరసుతా కుచకుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమశివాయ వేదాది నిశేష విద్యావధూమౌళి మణికలాపాయ ఓం నమశివాయ గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నిబిడ వర్గ బంధు ఘోరాంధకారాబ్జ బంధు కిరణమాలిని శాశ్వతాయ ఓం నమశివాయ. ఇలా శివుణ్ణి భవానిని ప్రార్థించారు ఆయన పెద్ద ప్రార్థనలు. ఆ శ్రీనాథుడు దర్శించి అవన్నీ కూడా తెచ్చారు భృగు మహర్షి హృదయాన్ని. కాబట్టి ఆ పంచాక్షరి ప్రార్థన చేస్తే ఆయన పట్టించుకోలేదు. అయ్యా పార్వతీదేవితో ఉన్నావు, నువ్వు అంగనాలోలుడివి, నీకు లింగ పూజ నీకు ఉండాలి, అంగనాలోలుడివి అని చెప్పి ఆయన్ని చెప్పించాడు. అంటే సూక్ష్మ రూపంలో ఉన్నాడు, అంటే తిరుమలలో ఇప్పుడు ఆయన క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. ఎక్కడ శివుడు విరాట్ రూపంలో ఉంటాడో అక్కడ విష్ణువు క్షేత్రపాలకుడు, ఎక్కడ విష్ణువు విరాట్ రూపుడుగా ఉంటాడో అక్కడ శివుడు. ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్తే అక్కడ స్వామి ఎలా ఉంటారు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం అలా ఉన్నారు. ఇక్కడికి వచ్చేప్పటికి ఈయన నమస్కారం చేశాడు, సాష్టాంగపడ్డాడు. కానీ ఆయన స్వామి పలకలేదు. అమ్మవారితో సరస్సల్లాపాలాడుతున్నాడు. స్వామి నువ్వు కూడా ఇలా ఉంటే ఎలాగా, మా యజ్ఞఫలాన్ని ఎవరు తీసుకుంటారు అని కోపంతో వెళ్ళి స్వామి వక్షస్థలాన్ని తనేప్పటికి ఆయన అందరిలాంటి వాడు కాదు, బ్రహ్మలాగా ఉదాసీనంగా లేడు, శివుడిలాగా కొంచెం ముందడుగు వేయలేదు. ఇక్కడికి వచ్చేప్పటికి ఈయన ఏం చేశాడంటే ఆయన పాదస్పర్శ చేశాడు.
అక్కడ ఉండేటువంటి విరజలో ఉండేటువంటి ఉష్ణ జలాలతో కడిగాడు. ఆ తర్వాత గర్వనేత్ర ఛిన్నం చేశాడు. అయ్యా నువ్వే పురుషోత్తముడివి, నువ్వే కలియుగంలో రక్షకుడిగా ఉండాలి అని చెప్పి ప్రార్థించి ఆయన్ని ఇలాతలంలోకి తీసుకొచ్చినటువంటి వాడు భృగు మహర్షి. కాబట్టి ఇదంతా వ్యూహాత్మకంగా జరిగినటువంటిది. ఈ శాపాలన్నీ కూడా ఇవన్నీ ఒక లోక కళ్యాణ కారకమైనటువంటివి. అమ్మవారు వెళ్ళటం కూడా, అలిగి వెళ్ళటం కూడా చాలా ఆశ్చర్యకరం. లీల. అదొక లీల. ఇప్పుడు మనము తిరుమలని అనుకున్నప్పుడు అన్నమాచార్యుడిని అనుకోకుండా ఉండలేము. అన్నమాచార్యకి అంత ఇంపార్టెన్స్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? అంటే మీరు అన్నది చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనాత్మకమైన అంశం. ఈరోజు సుప్రభాతం బంగారు వాకిలికి యువతల చదువుతున్నారు, తెర వేస్తున్నారు. లోపల స్వామివారికి ముఖ ప్రక్షాళన చేస్తారు. ఈ సన్నిధి గొల్ల చేయ వెలుగులో ఈ వెళ్ళేటువంటి అర్చక స్వాములతో తంబురా పట్టుకుని తాళ్లపాక వంశీయుడు వెళ్తాడు. వెళ్ళి ఆయన తెలుగులో పాటలు వింటూ ఉంటాడు. 11 నెలల పాటు సంస్కృతంలో ఉండేటువంటి సుప్రభాతం మనకు ఒక నెలలో తిరుపతి ఇచ్చి ఆ యొక్క తిరుప్పావై పాసురాలు, ఒక్కొక్క పాసురం ఒక్కో రోజు 30 రోజులు 30 పాసురాలు. అలాగే ఈ తొండరెడ్డిప్పుడు ఆళ్వార్లు అన్నారే విప్రనారాయణ సాయించిన తిరుపతి ఇచ్చి మేలుకొల్పులు కూడా ప్రాబోధికి సూక్తిమాలు కూడా పఠనం చేస్తారు ధనుర్మాసంలో. కానీ విఘాతం లేకుండా ప్రతినిత్యం కూడా మేలుకొనవే నీలమేఘవర్ణుడా వేళ తప్పకుండాను శ్రీ వెంకటేశ్వరుడాను. మధ్యాహ్నం కళ్యాణాలు అవి జరుగుతూ ఉంటే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. సాయంత్రం ఆయన నిద్రపోవాలంటే యోగ నిద్ర, భోగ నిద్ర. ఆయన వెడుతూ ఉంటే అంగుగా తాళ్లపాక అన్నయ్యే చాలా శృంగార రచనగా చెప్పని జ్వాల జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద ఇలాంటి లాలి పాటలు పాడుతున్నారు. ఈ అన్నమయ్య స్వామివారు ప్రజలని రక్షించాలి అని అంటే ఆయన కలియుగంలో కళ్యాణ చక్రవర్తిగా కదా వచ్చాడు. కాబట్టి ఆయన కళ్యాణాలు బాగా జరగాలి అని ఆయన రథాల్లో విగ్రహాలు పెట్టుకుని మొదట కళ్యాణాలు చేయించిన వాడు ఆయన. ఈరోజు దేశ విదేశాల్లో కళ్యాణాలు జరుగుతున్నాయి వైఖాన సాగమోక్తంగా. ఈ కళ్యాణ ప్రక్రియ శ్రీకారం చుట్టినటువంటి వాడు ఆయన. అందుకని ఈరోజు 12వ తరం వారి వరకు అవిచ్ఛిన్నంగా ఆయన స్వామి 3 తరాలకి సాక్షాత్కారం, 12 తరాలకి మోక్షాన్ని అనుగ్రహించాడు అన్నమయ్య వంశీయులు. మామూలుగా రాజకుటుంబాలు ఉంటాయి, అలాగే ధనిక కుటుంబాలు ఉంటాయి. ఈ ఆధునిక కాలంలో వివిధమైనటువంటి పాండిత్య కుటుంబాలను కూడా మనం చూస్తున్నాం. కానీ ఎక్కడ కవి కుటుంబం ఉండదు. శ్రీనాథుడు కొడుకు కవి అయినట్టుగా, రామదాసు కొడుకు కవి అయినట్టుగా ఇక్కడ ఉండదు. కానీ 200 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా సారస్వత సమారాధనం చేసినటువంటి వాళ్ళు తాళ్లపాక కవులు. సరస్వతీదేవి విశ్వ సాహిత్యంలోనే ఇది ఒక అపూర్వమైన అంశం. అలాంటి అనుగ్రహం ఇచ్చాడు స్వామివారికి. ఎందుకని అంటే వాళ్ళ ఆర్తితో వాళ్ళు ఆర్జించినటువంటి ఆనాటి అన్నమయ్య, పెద తిరుమలయ్య. తాళ్లపాక తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి అండి. మొన్నటి వరకు మొల్ల అనుకుంటూ ఉంటే వేటూరు ప్రభాకర శాస్త్రి గారు కాదని చెప్పి తాళ్లపాక తిమ్మక్కని సోదాహరణంగా సుభద్రా పరిణయాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన నిరూపించారు. అలాగే ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు, కూతురు ద్వారా పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారే, రావణూరి నరసింహాచార్యులు గారు శ్రీపాదరేణు మహాత్మ్యం రాశారు. కాబట్టి ఇలాంటి కవి కుటుంబం వారు సారస్వత సమారాధనం చేశారు. ఆయన నందకాంశ సంభృతుడు కదా అన్నమాచార్యులు వారు. అవి శృంగార అధ్యాత్మ యోగ కీర్తనలు అన్నీ ఆయన తన కీర్తనల్లోకి తెచ్చాడు, తన యొక్క రచనల్లోకి తెచ్చి అక్షరాత్మకమైనటువంటి వెంకటేశ్వర శక్తిని లోకానికి ఆయన తెలియజేశాడు. వేదంలో ఉండేవి, ఆళ్వారుల సూక్తుల్లో ఉండేవి, కావ్యాల్లో ఉండేవి అన్నీ తెచ్చేశాడు ఆయన. అందుకే అన్నమయ్య కీర్తనలు ఏమంటారో తెలుసా అండి? విష్ణువుకి ఎలా 10 అవతారాలు ఉన్నాయో అన్నమయ్య కీర్తనలకు కూడా 10 రూపముల యొక్క విరాట్ శక్తి ఉంది అని. శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యతి లోకాగమ వీధులై, విపుల శాస్త్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకటశైల వల్లభు రతిక్రీడా రహస్యంబులై, నుతులై, తాళులపాక అన్నయ్య వచో నూత్న క్రియలు చెన్నగున్నని. ఇలా 10 రకాల లక్షణాలతో అంత విశ్వ సారస్వతం అంతా, విష్ణు వైభవం అంతా దాంట్లో ఆయన నిక్షిప్తం చేస్తూ మొత్తం అద్భుతమైన కీర్తనలు ఆయన చేశాడు. అందుకే చూడండి, నహి మలయజ చర్చ నాపి కర్పూర రేణు నచ మృగమదలేపు నైవ కాశ్మీరజ శ్రీహి మశులయతి యథాతే శ్రీధవ శ్రీమదంగం మసృణిత రసభావై అన్నమోయం యథైవ. ఈ ఆగమోక్తమైన అభిషేకం శుక్రవారం ఉదయం చేస్తారు.
ఒక కాలంలో చేస్తారు, కాలానికి పరిమితం. కొంతమంది భక్తులకు పరిమితం. ఆ పునుగు, కస్తూరి ఇవన్నీ కొంత దూరం, హరిద్ర, కుంకుమ వీటి వాసనలు కొంత దూరమే పరిమితం, కొంతకాలమే పరిమితం. కానీ ఈ అన్నమయ్య పాటలు, ఆ శుక్రవారం పాటలు పాడుతూ ఉంటే ఎక్కడ అమెరికాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, ఇక్కడ అమలాపురంలో కావచ్చు, ఎక్కడ పాడినా అది శుక్రవారం కాకపోయినా ఏ సమయంలో అయినా కూడా కళ్ళ ముందు అలా కనబడుతూ ఉంటాయి. స్వామి కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ చెంత నుండే విభుడు తుమ్మెదాపై ఛాయాతోన స్వామి వంపు తీరాడు. ఇలాంటి అభిషేక కీర్తనలు పాడుతూ ఉంటే పాడే గాయకుడు కనిపించడు, ఆ సంగీతం వినిపించదు, మనకి ఆ అభిషేకం కనిపిస్తుంది. కాబట్టి ఆగమోక్తమైనటువంటి అభిషేకానికి కాల నియమం, దేశ నియమం ఉన్నాయి. కానీ అన్నమయ్య కీర్తన అది అజరామరం, అది ప్రాంతాతీతమైనటువంటిది. ఎక్కడ భక్తితో పాడితే అక్కడ ఒక శ్రోతస్యంలా మనకి ఆ సేవ కనిపిస్తుంది. పుష్పయాగం పాడాడు అనుకోండి, ఆ పుష్పయాగం మనకి కళ్ళ ముంద పూజలు అందరూ చేశారే, పుష్పయాగం పాడితే పుష్పయాగం కనిపిస్తుంది మనకి. అలాగే ఆయన తెప్పోత్సవాలు, బ్రహ్మోత్సవాలు పాడితే అవి ఎంత అద్భుతంగా బ్రహ్మోత్సవాలు మన కళ్ళ ముందు జరిగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి దర్శనం, వర్ణనం అనేటువంటిది ఆ గొప్ప ప్రక్రియని ఆయన చూపించాడు. కాబట్టి ఆయన తిరుమల ఆలయ కవిగా, ఆ పదకవితకి ఆద్యుడిగా ఆయన అందరికీ ఆరాధ్యుడయ్యాడు. చాలా బాగా వెంకటేశాల మత్స్యం గురించి ప్రజలతో పంచుకున్నారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి మంత్రమేమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. Oh